హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తుంది పిఎన్ స్ఫిర్కొండ ల్యాగ్స్. ఈరోజు గ్రానైట్ మోల్డింగ్ ఎలా చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యాండ్ మిషన్ తీసుకోవాలి. దానికి కరెక్ట్ బ్లేడ్ అంటే మనం టైల్స్ అయినా గ్రానైట్ అయినా కట్ చేసే బ్లేడ్ ఏమంటే ఎవరైనా సరే బ్లేడ్ తీసుకునేలా చూసుకోవాలి. అది స్మూత్ రేస్ కావడానికి ఏమన్నా కూడా బొబ్బులు కూడా నీట్గా కావడానికి బ్లేడు చాలా సేపు అంటే ఏరియాని బట్టి ఒక హాఫ్ 1 అవర్ కూడా పట్టచ్చు. ఎంత మంచిగా ఫిల్లింగ్ చేసి ఎంత మంచిగా నీట్గా చేసుకుంటే అంత మంచిగా గ్రానైట్ ఉంటుంది. ఓకేనా. ఎంతైనా ఫ్రెండ్స్, టైల్స్ అయినా గ్రానైట్ అయినా మార్బుల్ అయినా ఏదైనా మొత్తం డస్ట్ తోటి ఇది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఏముంది ఆ వర్క్ అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఈ డస్ట్ అనేది సన్నగా ఉంటుంది కాబట్టి అది ముక్కులోకి నిండి ఊపిరితిత్తులలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎవరు ఏ చేసినా. తర్వాత ఆ బ్లేడ్ మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే ఫ్రెండ్స్, ఆ బ్లేడ్ తీసేసి మళ్ళీ 16 నెంబర్ బ్లేడ్ తీసుకోవాలి. 16 నెంబర్ బ్లేడు మనకు తక్కువ రేట్లో అవైలబుల్లో దొరుకుతుంది. ఇప్పుడంటే చాలా బ్లేడ్లు వేసేది, కానీ అట్లా ఎవరు వేసలేరు. దాంతో కూడా చాలాసేపు మనం అంటే కొంచెం స్మూత్నెస్ వచ్చేదాకా దాన్ని ఇక అలా మోల్డింగ్ కొడుతూనే ఉండాలి, మోల్డింగ్ చేస్తూనే ఉండాలి. మనకు అర్థమైపోతుంది వర్క్ చేసేటప్పుడు తొందరగా అర్థమైపోతుంది. అంటే మొత్తం ఒక అంటే ఒక రౌండ్ మొత్తం దీన్ని స్మూత్గా చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇవి స్మూత్గా చేసుడు ఎందుకంటే మనకు గీరకుండా ఉండడానికి, ఏమైనా చేతులు తెగడానికి ఉండడానికి అంతే. దీనివల్ల ప్రయోజనం అంటే నీట్గా అవుపడుతుంది. చాలా కష్టపడితేనే ఈ వర్కులు అనేటివి ఆ డస్ట్ అనేది చిన్నగా ఉన్న డస్ట్ ముక్కులలో పోవడం, నోట్లోకి పోవడం, అంటే ఊపిరితిత్తులు బ్లడ్ రావడం కూడా జరుగుతుంది కొందరికి. ఈ బ్లేడు చూడండి ఫ్రెండ్స్, కొంచెం నీట్నెస్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్లేడ్ చేంజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. తర్వాత ఈ బ్లేడ్ తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది ఖచ్చితం. అర్థమైన తర్వాత కొంచెం స్మూత్నెస్ మళ్ళీ 120 నెంబర్ బ్లేడు తీసుకోవాలి. 120 నెంబర్ బ్లేడ్ వేసిన తర్వాత నీట్గా మరోసారి నీట్గా స్మూత్గా లేట్ అయినా పర్లేదు, అంత స్పీడ్ తోటి అవసరం లేదు. వీడియో స్పీడ్ ఉందా అంటే నేను స్పీడ్లో పెట్టినా కాబట్టి స్పీడ్గా అవ్వబడుతుంది. నీట్గా చిన్నగా మోల్డింగ్ చేసుకుంటా లేట్ అయినా మంచిది. 1-2 సార్లు చూసుకుంటా నిదానంగా మోల్డింగ్ చేయించుకోవాలి. చేసుకుంటేనే, ఎందుకంటే మోల్డింగ్ చేస్తేనే లుక్ ఉంటుంది గ్రానైట్. మోల్డింగ్ చేయకపోతే లుక్ ఏముండదు. మీరు పట్టీ పెట్టడం ఏంటంటే, నేను ఇది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పట్టీ పెట్టడం జరిగింది. ఆ పట్టీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది నీట్నెస్కు నేను ఏంటంటే ఇక్కడ వర్క్ దగ్గర డ్రమ్ములు లేకపోవడం వల్ల నేను డైరెక్ట్ మోల్డింగ్ చేసేస్తున్నా. అట్లా చేసుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ మోల్డింగ్ చేసిన తర్వాతనే ఫిట్టింగ్ చేసుకోవాలి. అట్లయితేనే ఇంకా మంచిగా నీట్గా వస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నపోతే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అలా అంటే సింకులో చేయడానికి ఇబ్బంది అవుతుంది చాలా వరకు, ఎందుకంటే మిషన్ అటు ఇటు పోదు కాబట్టి మనం చేసిన తర్వాత చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత 120 బ్లేడ్ తీసిన తర్వాత ఇలాంటి బ్లేడ్ ఒకటి ఆన్లైన్లో దొరుకుతాయి, షాప్లో దొరుకుతాయి. ఇది తీసుకోండి. చూడండి గీతలు ఉంటుంది బ్లేడ్ మీద. ఇది తీసుకోండి. ఇది తీసుకొని మోల్డింగ్ కొడితే మనకు మళ్ళీ సేమ్ బ్లాక్ కలర్, అంటే గ్రానైట్ ఎలా ఉందో ఆ కలర్లో ఈ బ్లేడ్ తోటి చేస్తే వస్తుంది, నీట్గా అవుతుంది. మళ్ళీ కలర్ కూడా మనం ఏది పెట్టిన అవసరం లేదు. కలర్ కూడా సేమ్ అందులో మార్బుల్లో కలిసిపోతుంది. ఇప్పుడు కొంచెం తెల్లగా ఉంది మోల్డింగ్ ఉన్న కాడ
ఈ బ్లేడ్ తోటి చేసిన తర్వాత మొత్తం మార్బుల్లో ఏకాంతం అయిపోయి మనకు అసలు ఇది ఆశ్చర్యపోవాల్సింది ఉంటుంది. మీరు చూడండి ఖచ్చితంగా ఇవి చాలా బ్లేడ్లు కూడా యూజ్ చేయకండి. ఓన్లీ 60, 120 ఈ బ్లేడ్ నెంబర్ ఏమి ఉండదు. దీన్ని యూజ్ చేయండి. ఫస్ట్ మన మార్బుల్ కట్ చేసే బ్లేడ్ అంటే ఇస్తారు, దానితోటి మొత్తం నీట్ చేసిన తర్వాత ఈ 60, 120 బ్లేడే యూజ్ చేయండి. ఇది 3-4 బ్లేడ్లు యూజ్ చేస్తే చాలు, మీకు నీట్గా మోల్డింగ్ అయిపోతుంది. చాలా డబ్బులు కట్ చేసి చాలా బ్లేడ్లు యూజ్ చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫైనల్లీ మై వర్క్. ఓకేనా? ఆల్ థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.